Sunday is not only a holiday, but Sunday is a holy day for all the Christians. Amen. నిజంగా లోకానుసారంగా చూస్తే హాలిడే వచ్చినప్పుడు అందరూ కూడా సెక్యులర్గా వరల్డ్గా గడిపేస్తూ ఉంటారు. కానీ మనకైతే చాలా మీనింగ్ఫుల్గా ఉంటుంది హాలిడేని. మనము వారమంతా కష్టపడి మరి చక్కగా వచ్చిన హాలిడేని మంచిగా జరుపుకోవడానికి, దేవుల్లో ఎక్కువ సమయాన్ని గడపడానికి, మరి మనం వీక్ డేస్లో కానీ వీకెండ్స్ మన బంధువులకు బహుశా ఫోన్ చేసి మాట్లాడుతున్నాం. కానీ మన చర్చ్ ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి, యోగక్షేమాలు తెలుసుకోవడానికి సండే ఇస్ ట్రూలీ ఏ హోలీ డే టు స్పెండ్ విత్ గాడ్స్ ఫ్యామిలీ. ఐ నిజంగా ఎన్నో 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 విషయాలు పంచుకోవాలని ఆశగా ఉంది. కానీ మరి ఎక్కువ సమయం తీసుకోవడం నాకు ఇష్టం లేదు. మరి బ్రదర్ చాలా అద్భుతమైన సాక్ష్యం చెప్పారు. నేను అక్కడ కూర్చొని చాలా సంతోషపడుతున్నా. పీటర్ గారు అంత మంచి ఆయన సాక్ష్యానికి ఎంత టైం ఇచ్చారంటే మెసేజ్కి ఇంకా ఎంత టైం ఇచ్చేస్తారో అని చెప్పి నా మనసు చాలా ఆనందంతో నేను దేవుని స్థుతిస్తున్నా. మంచి ఇన్స్పిరేషన్గా మరి ఆ సాక్ష్యం మన ముందు ఉంది. నాకు కూడా వేరే విధంగా ఇన్స్పిరేషన్గా హెల్ప్ అయింది. ఎవరు భయపడకండి, మంచిది. బ్రదర్ సాక్ష్యం చెప్తే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. మా ఓన్ బ్రదర్, సిబ్లింగ్ బ్రదర్ జ్యోతి ఆనంద్ గారు ఫస్ట్ టైం యూఎస్ వచ్చినప్పుడు, ఆయన చెన్నైలో యూఎస్ కాన్సర్ట్కి వెళ్ళినప్పుడు మొత్తం అప్లికేషన్ అంతా తప్పు ఫిల్ చేసుకెళ్ళారంట. ఇంటర్వ్యూ చేసిన ఆయన 3 ప్రశ్నలు వేశాడు బైబిల్లో నుంచి, నేను పాస్ట్ అని చెప్పినప్పుడు మా అన్న ఆ 3 ప్రశ్నలకు జవాబు చెప్పి బైబిల్ ఇంకా కొన్ని విషయాల గురించి చెప్పినప్పుడు అనుకున్నాడంటే సరే ఏదో మాట్లాడుతున్నాడు ఫన్ కోసము, నా అప్లికేషన్ ప్రాసెసే తప్ప అని చెప్పారు. ఇంకా ఓకే మంచిది, బెటర్ లక్, గుడ్ లక్ నెక్స్ట్ టైం అని చెప్తారని అనుకున్నాను. కానీ 1 minute అని చెప్పి మొత్తం అప్లికేషన్ అంతా ఇంకొక అప్లికేషన్ తీసి ఆయనే మొత్తం ఫిల్ చేసి తను ఏ కాన్ఫరెన్స్కి అయితే వస్తున్నాడో చాలా ఒక మంచి మమ్మల్ని మినిస్ట్రీకి ఆర్డైన్ చేసిన ఆర్గనైజేషన్ వారి లోగో తీసి వీసా మీద వేసి దాని మీద యుఎస్ ఎంబసీ స్టాంప్ ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సేమ్ డే ద వీసా వాస్ granted, and దేవుడు God can do any and many things for us, not because of our righteousness, not because of our qualification, not because of anything from us, but because of who He is. And we serve a faithful God, and we should learn to be faithful in Him. It doesn't come in one day, but it's a process. We have to learn to live like Jesus. Amen. Hallelujah. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు పాస్టర్ గారు ప్రార్థన చేసినట్టుగా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మనము దేవుని వాక్యం పైన ఆశపడినప్పుడు వీ హ్యావ్ టు హంగర్ అండ్ థర్స్ట్ ఫర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. ఆమేన్. దేవుని యొక్క నీతి కొరకు మనము ఆకలి దప్పికలు కలిగి ఉన్నప్పుడు తెలియకుండానే అది దేవుని యొక్క ఇంటిని కూర్చున్న ఆసక్తి మనలో అది కార్యసాధకం చేస్తూ మనలో ఏదో ఒక తెలియని తపన, నా దేవుని కొరకు ఏదో ఒకటి నేను చేయాలి, నా దేవుడు నాతో ఏదో మాట్లాడుతున్నాడు, గాడ్ ఈజ్ స్పీకింగ్ టు మీ, సంథింగ్ ఈజ్ ప్రాంప్టింగ్ టు మీ. బైబిల్ తెరిచినప్పుడు, లేకపోతే ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, లేకపోతే చర్చ్లో కూర్చున్నప్పుడు ఈ రీతిగా నేను ఉండాలి, ఈ రీతిగా నేను జాగ్రత్తగా ఉండాలి, ఈ రీతిగా నేను నేర్చుకోవాలి, జాగ్రత్త పడాలి, ఒక మంచి హస్బెండ్గా, ఒక మంచి వైఫ్గా, ఒక మంచి సన్గా, ఒక మంచి డాటర్గా దేవుడు మనం ఏర్పాటు చేసిన ప్రదేశంలో ఒక వాలంటీర్ కావచ్చు, సండే స్కూల్ మినిస్ట్రీ కావచ్చు, అషరింగ్ మినిస్ట్రీ కావచ్చు, అది చిన్నదైనా పెద్దదైనా దేవుడు ఇచ్చిన ఆ యొక్క ఆశను బట్టి, దాహమును బట్టి మనము ఆ యొక్క వాక్యం మనలో కార్యసాధకం అవుతూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నిజంగా ఈ రోజున మరి సో I'm truly blessed to be in the presence of God. Let us go to the word of God, Matthew chapter 22 and verse 14. మరి ఎంతో మంచి పాట మనం విన్నాము. మరి నా భార్య పాస్టమ్మ మంచి పాటలు రాస్తుంది, పాటలు పాడుతుంది. మా చర్చ్ ఈ రోజున చాలామంది అంటారు, పాస్టర్ గారు వర్షిప్ చాలా బాగుందని అంటారు. నన్ను అంటే మెసేజ్ బాగాలేదన్నా. సో లేదు, అలా అని కాదు. Because the worshippers prepared the stage, the ambience, the spiritual ambience for the word of God to share powerfully. Amen. నిజంగా ఈరోజు కూడా పాస్టర్ గారు, సిస్టర్ అమ్మ గారు చాలా అద్భుతమైన వర్షిప్ ఇక్కడ లీడ్ చేశారు. మీ వర్షిప్ టీం కూడా చాలా అద్భుతంగా ఇక్కడ కూర్చుంటే దేవుని ఎంతో సంతోషంగా పరలోకపు ఆనందం నేను ఇక్కడ చూశాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా చాలా సంతోషం. మంచిదా. లెట్ us open our Bibles to Matthew chapter 22 and verse 14. పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. నిజంగా దేవుని వాక్యం చూద్దాం. For many are called,
బట్ ఫ్యూ ఆర్ చోజన్. ప్రార్థన చేసుకుందాం. దేవా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు. ఈ మాటలు సాక్షాత్తు యేసు ప్రభు చెప్పిన మాటలు. పిలువబడిన వారు చాలా మంది ఉంటారు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్య జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను అన్న వెంటనే చాలా మంది వస్తారు. యేసు ప్రభువు నమ్ముకుంటే కష్టాలు తొలగిపోతాయని, వ్యాధులు తగ్గిపోతాయని, అప్పులు తీరిపోతాయని. మంచిది, అది నిజమే. కానీ యేసు ప్రభువు నమ్ముకుంటే మొదటిగా మన హృదయము క్రమశిక్షణగా మారుతుంది. ప్రైజ్ ది లార్డ్. మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుంటాం, దేవుని వల్లే మనం ప్రవర్తిస్తాం, జీవిస్తాం, అనేక విషయాలు మనము నేర్చుకుంటాం. కానీ పిలువబడిన వారు చాలా మంది, యావత్ ప్రపంచ వ్యాప్తంగా మనం చూస్తే క్రిస్టియానిటీ ఈజ్ ద లార్జెస్ట్ రిలీజియన్, మేజర్ రిలీజియన్. క్రైస్తవ్యానికి మించిన మతము ఇంకోటి లేదు పిల్లరా. అయితే క్రిస్టియానిటీ ఈజ్ ఆల్సో లైక్ ఏ నారో గేట్. అది ఇరుకు ద్వారము, నారో వే. అయితే పిల్లలు ఎంతమంది క్రైస్తవ్యం కలిగిన వారు పరలోక రాజ్యం చేస్తారు. అలాగే వేరే వేరే మతస్థులు, మరి ఎథీస్ అందరూ కూడా యేసు ప్రభువుని నమ్ముకోవడానికి చాలా వృతులుగుతూ వచ్చేస్తున్నారు. కానీ ఎంతమంది అంత్యం వరకు నమ్మకముగా ఉంటారు అనేది ఈ రోజున వాక్యపు అంశము. పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు, chosen, elected, selected are few. పిల్లరా, నిజంగా పిలువబడిన వారు అనేకులను మనం చూస్తున్నాము. అయితే పిలువబడిన వారు ఎక్కడికి పిలువబడ్డారు? ఎక్కడికి పిలువబడ్డారు? వేర్ ఆర్ దే ఇన్వైటెడ్? దే ఆర్ ఇన్వైటెడ్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలోనికి వారు ఆహ్వానించబడ్డారు. ఈ చాప్టర్ 22 second verse చూస్తే జీసస్ spoke a parable. Verse 2 చూద్దాం. The kingdom of heaven is like a certain king who arranged a marriage for his son and sent out his servants to call those who were invited to the wedding, and they were not willing to come. Again he sent out other servants saying, tell those who are invited, so I have prepared my dinner, my oxen and fattened cattle are killed, and all things are ready. Come to the wedding. But they made light of it and went their ways, one of his servants farm and another to his business. And the rest seized his servants, treated them spitefully and killed them. But when the king heard about it, he was furious, and he sent out his armies, destroyed those murderers, and burned up their city. Then he said to his servants, the wedding is ready, but those who were invited were not worthy. Therefore, go into the highways, and as many as you find, invite to the wedding. So the servants went out into the highways and gathered together all whom they found, both bad and good, and the wedding hall was filled with guests. But when the king came into and see the guests, he saw a man there who did not have on a wedding garment. So he said to him, friend, how did you come in here without a wedding garment? And he was speechless. Then the king said to the servants, bind him hand and foot, take him away and cast him to outer darkness. There will be weeping and gnashing of teeth, for many are called, but few are chosen. ఈ యొక్క ఉపమానం మనందరికీ తెలుసు. మరి సత్యం కింగ్డమ్, దేవుని రాజ్యం ఎలా ఉంటుంది అంటే పిల్లరా, అక్కడ ఒక వెడ్డింగ్, ఆ యొక్క బ్యాంకెట్ కొరకు మరి అనేకులను పిలిచినట్టుగా మనం చూస్తున్నాము. వారు చాలా లైట్గా తీసుకుంటారు. ఒకరు మరి వారి యొక్క పొలంలోనికి, లేకపోతే వారి యొక్క ఎద్దులు చూసుకోవడానికి వ్యాపారంలోకి వెళ్ళిపోతారు. మరి ఒకరైతే వేరేగా మరి వారు ప్రవర్తిస్తారు. ఆ వెడ్డింగ్ బ్యాంక్వెట్కి ఎవరు కూడా రావడానికి ఇష్టపడరు. అయితే మనకు తెలిసి జరిగింది, ఆఖరికి ఆ యొక్క యజమానుడు పంపించిన ఒక సేవకుని కూడా చంపుతారు. మరి తర్వాత యజమానునికి కోపం వస్తుంది. మరి అక్కడ వారికి తీర్పు తీరుస్తాడు. మంచి వారిని చెడ్డవారిని కూడా తీసుకొచ్చేస్తారు. చివరిగా వెళ్ళిన వారు అక్కడ మనకి అర్థం కాదు. కొన్నిసార్లు దేవుని రాజ్యంలోనికి మంచి వారిని చెడ్డవారిని కూడా తీసుకొచ్చేస్తారు. కొంతమంది
దేవుని రాజ్యంలోకి వచ్చేసిన వారు కక్ష చేత మిష చేత కూడా వ్యర్థమైన మరి వేరే వేరే తలంపులతో కూడా మరి దేవుని రాజ్యంలోకి వచ్చేస్తూ ఉంటారు. కానీ ఒకరోజు దేవుడు చూసేది ఏంటంటే, నువ్వు ఎలాగ వచ్చావు, ఎలాంటి పరిస్థితుల్లో వచ్చావు, ఎవరు పిలిస్తే వచ్చావు కాదు, నీవు దేవుని యొక్క రాజ్యంలోనికి వచ్చాక నీ చెడును విడిచిపెట్టి మంచిగా రక్షణ పొంది దేవునిలో ఉన్నావా అనేది ముఖ్యము, రక్షణ వస్త్రము ధరించావా అనేది ముఖ్యం. చాలామంది దేవుని రాజ్యాన్ని రిజెక్ట్ చేసేవారు మరి ఎందుకు రిజెక్ట్ చేస్తారంటే, వారు భౌతికంగా చూస్తారు. దేవుని రాజ్యం అంటే ఏంటి? కొన్ని సంఘంలో కొన్ని చర్చెస్ ప్రతి వారం కూడా ఏదో ఒక స్పెషల్ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. వారు అనుకుంటారు, ఓహో ఈ చర్చ్ అంటే ఎప్పుడు కూడా ఫన్ యాక్టివిటీస్, స్కిట్స్, డ్రామాస్ జరుగుతూ ఉంటాయేమో, బహుశా దేవుని రాజ్యం అంటే ఇదే అనుకుంటా కదా. కొంతమంది ఇలాగ సూట్ వేసుకుని మెసేజ్ చెప్తే, ఇలాగా టీవీ యాంకర్ లాగా సూట్ వేసుకుని అన్ని మెసేజెస్ చెప్పేయటమే దేవుని రాజ్యం కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఒక చర్చ్కి వెళ్తే అక్కడ ప్రతి వారం ఫుడ్ పెడుతున్నారు, ఫుడ్ పెట్టడం తప్పని అనడం లేదు, ప్రతి ఆదివారం ఫుడ్ పెడుతున్నారు, ప్రతి ఆదివారం దేవుని రాజ్యం అంటే ప్రతి వారం కూడా వేరే వేరే ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ వండుకుని తినడం లేకపోతే వడ్డించడము ఆ పనేమో అని కొంతమంది అనుకుంటున్నారు. కానీ దేవుని రాజ్యం అంటే ఏమిటి అన్నది చాలా మందికి అర్థం కావడం లేదు. దేవుని రాజ్యంలో ఏముంది? దేవుని రాజ్యంలో పిలువబడిన వారు అనేకులను దేవుడు పిలుస్తుంటే వారికి ఎలాంటి ఒక అవగాహన, ఎలాంటి ఒక అండర్స్టాండింగ్ వారికి దేవుని రాజ్యం అంటే వారు కలిగి ఉన్నారు. నేను దేవుని రాజ్యంలోనికి ఎందుకు, వై యామ్ ఐ ఇన్వైటెడ్, నేను ఎందుకు పిలువబడ్డాను, వై వాజ్ ఐ ఇన్వైటెడ్, ఎందుకొరకు నన్ను పిలిచి ఉన్నారు అని ఆలోచన చేస్తే ఈ రోజున వాక్యాంశం మనతో చాలా స్పష్టంగా మన హృదయాలతో మాట్లాడుతూ ఉంది. ముఖ్యంగా మనం చూస్తే దేవుని రాజ్యము అనగా ఏంటి అని మనం చూస్తే, లెట్ us turn our Bibles to Romans chapter 14 and verse 17. Romans chapter 14 and verse 17. నేను చదువుతాను. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే ప్రియులారా, ఆయన వాక్యం సెలవిస్తుంది, దేవుని రాజ్యము భోజనము పానమును కాదు, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుని రాజ్యము అంటే చాలా మంది భోజనం అనుకుంటున్నారు, పానం అనుకుంటున్నారు, లేకపోతే లోకానుసరమైన ఆహారము, ఉద్యోగములు అనుకుంటున్నారు, వ్యాపారములు అనుకుంటున్నారు. ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించాలి. ఎస్, ఉద్యోగాలు కావాలి, 3 పూట్ల మంచి భోజనం మనకు ఉండాలి. ముఖ్యంగా మనకులాగా పాస్టర్ గారు చెప్పినట్టుగా మనకులాగా మరి ఈ దేశానికి వచ్చిన బిడ్డలకు మరి వీసా లేకపోతే నిద్ర పట్టదు, అవునండి. ఎందుకంటే ఇల్లీగల్ స్టాటస్కి వెళ్ళిపోతాం, వీసా లేకపోతే మనకి నిద్ర పట్టదు. సో ఉద్యోగం అవసరం, వీసా అవసరం, భోజనం అవసరం, మ్యారేజెస్, బిడ్డలు అవసరం, బాధ్యతలు అవసరం. అయితే పిల్లరా, దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ నీతి కేవలము మరి అవసరతల గురించి కాదు. దేవుని సన్నిధికి వచ్చేది కేవలము ఇది యేసు ప్రభువుని నమ్ముకున్నాక ఈ మేలు జరుగుతుంది, ఈ కార్యం జరుగుతుంది, మా బిడ్డలకు వివాహం జరుగుతుంది అని చెప్పి కొంతమంది దేవుని నమ్ముకుంటారు. ఒక ప్రాంతంలో తల్లి ఉండేదంట, పాస్టర్ గారు మరి మాకు మా బిడ్డలకు వివాహ సంబంధాలు ఖాయం అవడం లేదండి, ఆ సంబంధాలు ఖాయమైన వెంటనే నేను, నా భర్త గారు, మా ఫ్యామిలీ అందరం చర్చకు వచ్చేస్తామనేవారంట. పాపం పాస్టర్ గారు అమ్మాయిలు కదా వాళ్ళు, పాస్టర్ గారికి ఎక్కువ కొన్ని చోట్ల మాట్లాడితే ఎక్కువ ఛాన్స్ ఉండదు, వాళ్ళు చెప్పిందే మనం వినాలి. ఏమండి, సండే ఇదే మాకు టైం మాట్లాడటానికి. ఇక మీ ఇంటికి వస్తే మీదని కాదు, వినర్స్కి వెళ్తే వారి బాధలు, వారి కష్టాలు వినాలి. ఎందుకంటే వీ హ్యావ్ టు బి గుడ్ లిజనర్స్ యాజ్. ఎందుకంటే మీ బాధలు మరి మేము వినాలి కదా, గుర్తుపెట్టుకొని ప్రేయర్ పాయింట్స్ రాసుకుని చెప్పి ఆ పాస్టర్ గారు సరేనమ్మా తప్పకుండా ప్రార్థన చేస్తామంటే వారి బిడ్డలందరికీ మ్యారేజెస్ అయిపోయినాయి. అమ్మాయికి చర్చకు వచ్చేస్తారు కదా అని చెప్పి మరి ఎందుకంటే ఈ మధ్యకాలంలో మరి వివాహ సంబంధాలు చాలా ఇంపార్టెంట్ కదా, వారు ఎవరికి చేయాలనుకుంటే వాళ్ళకే చేస్తారు, మంచిది. అయితే పిల్లరా మ్యారేజెస్ అయిపోయినాయి కదా, మరి చర్చకు వచ్చేయండి అంటే లేదండి, ఇంకా మాకు ఒక్కటే బాధ, ఇంతవరకు అద్దెంట్లో ఉన్నాము అందరూ మాకు అవమానంగా మమ్మల్ని అవమానపరుస్తున్నారండి పాస్టర్ గారు, ఒక సొంతిల్లు వచ్చేలాగా ప్రేయర్ చేయండి. అలాగా అప్పుడు మేము చర్చకు వచ్చేస్తామండి. సరే, మంచిది. ప్రార్థన చేశారు, మరి దేవుడు సొంత ఇల్లు ఇచ్చేసారు. ఇంక పాస్టర్ గారు చాలా మాటలు నమ్మేస్తాం, అందరి మాటలు కదా, ఎంతో ఆనందంతో వెళ్ళి ఇంకా మీరు హౌస్ డెడికేషన్ కూడా అయిపోయింది, నెక్స్ట్ సండే నుంచి మీరు మీ ఫ్యామిలీ అందరూ కూడా చర్చకు వచ్చేసేయాలంటే మళ్ళీ ఇంకొక ప్రేరేపించండి అంటే మా ఆయన గారికి కొంచెం మధ్యన బీపీ షుగర్ కనిపించిందండి, అది తగ్గాక వస్తామని.
మనసులో నాకు జన్మలో తగ్గదు వచ్చిందంటే అమ్మా తగ్గిపోతుంది. కానీ మరి ఇంతకుముందు అన్నీ బాగున్నప్పుడు మీరు దేవుని తనకు వస్తారు కదా, మరి ఇలాగ ఒక్కొక్క షరతు మీరు కండిషన్ దేవునికి పెట్టకూడదు. మీరు వెంటనే చర్చికి రావాలి. కొన్నిసార్లు పాస్టర్స్గా మాకు చాలా మొహమాట ఏదైనా ఉంటే చెప్పడానికి ఇబ్బంది పడుతుంటాం, కానీ ఈ మధ్య నేను కొంచెం నేర్చుకుని ముక్కుసూటిగా చెప్పేస్తున్నాను. ఎందుకంటే దేవుని రాజ్యము భోజనం పానం కాదు, దేవుని రాజ్యం ఫ్యాషన్ కాదు, టెక్నాలజీ కాదు, ట్రెండ్స్ కాదు. దేవుని రాజ్యము పిల్లరా ఇది నీతియు సమాధానమును మరి పరిశుద్ధాత్మ అందలి ఆనందమైనది. యేసు ప్రభు తన జీవితంలో అన్నిటికంటే ఎక్కువగా ఎప్పుడు సంతోషంగా తెలుసండి? ఎప్పుడు ఆయన తన శిష్యులు పిలిచి మరి ఆ 70 మంది శిష్యులు ఎదురెదురు పంపించినప్పుడు వచ్చి, యేసయ్యా నీ నామాన్ని బట్టి దయ్యాలు కూడా నీ నామానికి లోబడుతున్నాయి ప్రభా, మేము వెళ్ళి కేవలం నీ వాక్యం చెప్తున్నాం అంతే, మేము వెళ్ళి ఇలా యేసు ప్రభు పరిచయం చేస్తున్నాం అంతే, దయ్యాలు మరి వణికిపోతున్నాయి, పారిపోతున్నాయి అంటే యేసయ్య గడిలో చాలా ఆత్మలో సంతోషించి ఆనందించి, దయ్యములు మీ యొక్క పరిచర్యలో లోబడుతున్నాయని మీరు అనట కంటే మీ పేర్లు పరలోకమందు రాయబడి నేను సంతోషించి చెప్పగలుగుతాం ఒకసారి. హల్లెలూయా హల్లెలూయా. అవర్ నేమ్స్ మనం ఎప్పుడైతే యేసయ్య బహుగా ఆనందించాడు. దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ ఏమండి ఏంటంటే పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. యేసయ్య ఆ 12 మంది శిష్యుల్ని కూడా మరి లేకపోతే ఆ పంపించిన శిష్యులు అందరూ వచ్చి వారు ఆత్మ ద్వారా కార్యాలు జరిగిస్తుంటే ఆయన ఎంతగానో సంతోషించాడు. ఈరోజు నీవు నేను కూడా దేవుని యొక్క మాట విని ఆ మాట ప్రకారంగా చెడు స్నేహాలను దూరపరిచి, మన శరీరాన్ని హాని చేసే అలవాట్లను దూరం చేసి, చెడు మాటలను దూరం చేసి, దేవుని మార్గంలో ఒక వాక్యానుసారమైన సంఘంలో ఇలాగ నాటుబడి మన ఉద్యోగాలు చేసుకుంటూ, మన భార్య బిడ్డలు పోషించుకుంటూ, దేవుని వాక్యం చదువుకుంటూ, దేవుని రాకడ కొరకు కనిపెట్టుకుంటూ ఉంటే ఇదే కదా పరలోక రాజ్యం. దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అమాంగ్స్ యూ. ఇదే దేవుని రాజ్యం. అలా పరలోక రాజ్యంలోకి మనం ట్రాన్స్ఫార్మ్ అయిపోతాం. అది అంత దానికంటే పెద్ద మిస్టరీ ఏమీ లేదు. అందుకనే మనం ఎప్పుడు కూడా పరిశుద్ధత కలిగి పరిశుద్ధాత్మలో ఆనందించడం మనము నేర్చుకోవాలి. పిల్లల యేసయ్య శిష్యులు నేర్పించాడు. వారు కూడా శ్రమల యందు ఆనందించారు, కష్టాల యందు ఆనందించారు. దేవుని యొక్క మరి ఎలాంటి పరిస్థితి వారికి ఎదురైనా సరే వారు కోయబడ్డారు, నరకబడ్డారు, శిరచ్ఛేదనం చేయబడ్డారు, రంపములతో కోయబడ్డారు, సింహముల బోన్లో వేయబడ్డారు, కాగుతున్న నూనెలో వారు కాల్చబడ్డారు. అయినా సరే దేవునిను ఎరగమని వారు చెప్పలేదు. ఈరోజు మాకు కొంచెం శ్రమ చేసరికి ఏమండి, కొంచెం తలపడేస్తే చర్చికి రావు, కొంచెం జ్వరం వస్తే, సీజనల్గా వస్తే జ్వరం వస్తే కూడా చర్చికి రావడం చాలా కష్టమైపోతూ ఉంటుంది. ఇక్కడే కాదు, అమెరికాలో కోవిడ్ తర్వాత మరి చాలా బాడీస్ మారిపోయినాయి. నిజంగా బాడీస్ ఈజీగా త్వరగా ఇన్ఫెక్షన్స్ రావటం, చెస్ట్ కోల్డ్ రావటం, ఈజీగా అటాక్ అవ్వడం జరుగుతుంది. కానీ ఒక సమర్పణ చేసుకోవాలి. మా చర్చలో ఒకటే చెప్తాను, ఒక డెడికేషన్ మనం చేసుకోవాలి. ఆదివారము ఎంత ఇంపార్టెంట్ పని ఉన్నా, ఎలాంటి ఫీవర్ ఉన్నా, ఏదైనా చిన్న తలపడిస్తే మనము ఏమన్నా ట్రావెల్ చేయడం మానేస్తామా? ఏదైనా కొంచెం ఫేవరిష్గా ఉంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళడం మానేస్తామా? ఏమండి మరి మనకి లాభకరమైనది ఏది కూడా మనం ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్ అన్న ఏదైనా సరే కొంచెం బాగోకపోయినా వృద్ధులోకి వెళ్ళిపోతాం. కానీ దేవుని సన్నిధి అంటే మాత్రము చాలా చాలా ఎన్నో సాకులు. ప్రపంచవ్యాప్తంగా సంఘాలకు మరి దేవుని రాజ్యం అంటే చాలా చాలా సాకులు చెప్పేవారు కాబట్టి, కానీ అలాగే మనం ఉండకూడదని ఒక తీర్మానం తీసుకోవాలి. అలా ఉన్నప్పుడు మనకు వచ్చే ఆశీర్వాదాలు, ఎందుకంటే when you miss something, when you miss one Sunday, you are going to miss a lot of spiritual blessings. అది నాకు తెలుసు వ్యక్తిగతంగా. నా చిన్ననాటి నుండి నేను చూస్తున్న ఒక ఆదివారం కూడా మిస్ అవ్వడానికి ఇష్టపడిన పరిచయం లేనప్పుడు కూడా ఆదివారం వచ్చిందంటే దేవుని సన్నిధానంలో ఉండవలసిందే ప్రేర. ఎందుకంటే we see unseen abundant blessings in the presence of God, because one day we have to dedicate Sunday mainly for the Lord's Day. Amen. Praise the Lord. ఇక్కడ చూద్దాం, రోమన్స్ చాప్టర్ 14 చూసుకున్నాం కదా. మరి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాలు మనం చూసినట్లయితే దేవుడు మరి ఆ యొక్క మరి ఎంతో హీబ్రూస్లో కూడా ఒక మంచి మాట మనం చూస్తున్నాం. అక్కడ దేవుని రాజ్యం గురించిన ఆత్మీయమైన మాటలు మనము చూస్తున్నాం. హీబ్రూస్ చాప్టర్ 12 verse 11 చూద్దాం ఒకసారి. హీబ్రూస్ చాప్టర్ 12 దేవుని రాజ్యం ఎలాంటిది, ఎలా ఉండాలి, దేవుని రాజ్యం కొరకు మనం ఎలా సిద్ధపరచుకోవాలన్న మాటలు మనం చూద్దాం. హీబ్రూస్ చాప్టర్ 12 and verse 11. మరియు అయినను దాని అభ్యాసము
కలిగిన వారికి ఉమ్, సమాధానకరమైన ఫలం ఇచ్చును. నీతియను సమాధానకరమైన ఫలము ఇచ్చును. ఏంటంట, ఇంకా పైకి చదవండి, ఒక 3 verses పైకి చదవండి ఆ కాంటెక్స్ట్ లో. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండేది. చూడండి, శరీర సంబంధులైన తండ్రులు మనల్ని ఏం చేస్తే చిన్నప్పుడు మాట వినకపోతే, ఏమంటే ఇక్కడ అమెరికాలో అంటే మాట వినకపోతే బెత్తం కర్ర ఏమీ లేదు. ఏమండి చిన్నప్పుడు బెల్ట్ తీసేవారు, స్కేల్, ట్యూషన్ మాస్టర్ ఏమో స్కేల్, ఏది చెయ్యాలో చెప్ప ఇలా కాదు ఇలా తిప్పమంటారు. ఏమండి గోడ కుర్చీలు. అమెరికాలో మనం ఏమన్నా డాడీ ఏమన్నారా, ఏంట్రా ఏంటి మాట్లాడలే అంటే, ఏది ఫోన్ 11 9 లేదు 1 నా ఏం లేదు, నాకు కంగారు పడుకో, ఆవేశ పడుకో. కొంచెం ఈ మధ్య నువ్వు బాగా స్పైసెస్ చికెన్ 60 తింటున్నావు, కారాలు తింటున్నావు. పిల్లలకి నేర్పించేశారు స్కూల్స్లో. ఏమండి అయితే ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ద వండర్ఫుల్ కాప్స్ ఆల్సో. ఏమండి వారికి కూడా తెలుసు ఈ ఊరికి ఏమన్నా కొడితే ఎలా వచ్చేస్తారు, ఏంటి పిల్లలు ఇంట్లో వాళ్ళకి కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, క్రమశిక్షణ ఉంటుందని చెప్పి వాళ్ళు కూడా వచ్చి పేరెంట్స్ని సపోర్ట్ చేయడం మంచిది. నిజంగా క్రిస్టియన్స్ ప్రతి ఒక్క ఏరియాలో ఉండాలి, కాప్స్లో ఉండాలి, యూనివర్సిటీస్లో ఉండాలి. ఏమండి ఫుల్ గాస్పల్ క్రిస్టియన్స్ ప్రతి చోట ఉండాలి, లీడర్షిప్లో ఉండాలి, ఏమండి పాలిటిక్స్లో ఉండాలి. ఇలా ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మరి తండ్రులు, ఈ లోకానుసరమైన తండ్రులు శిక్షించారు. చదవండి మా మాట ఒకసారి. శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండేది, వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకవలెను కదా. చూసారండి, మన పేరెంట్స్ మనల్ని ఎంతో డిసిప్లిన్తో పెంచారు కదండి. మనం పెంచడం వరకు వారి బాధ్యత, మంచిగా స్కూల్స్లో జాయిన్ చేయడం వరకు. ఆ తర్వాత దేవుని కృప మనకు తోడుగా ఉండాలి. చిన్నప్పుడు మా నాన్నగారు ఏమండి ప్రతి ఫ్రైడే నైట్ ఫాస్టింగ్ ప్రేయర్ అనమాట. ఆయన ఫస్ట్ వెళ్ళిపోయేవారు, మీరు వెంటనే వచ్చేసారని చెప్పేవాళ్ళు. మేమేమో టీవీలో ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్ళామని చెప్పి కొంచెం ఆయన చూసేవాళ్ళం. ఒక రోజున దిగ్విజయంగా కార్యక్రమం ముగించుకుని టీవీలో ప్రోగ్రామ్ వెళ్ళిపోతున్నాను చర్చికి. ఏమండి చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏమండి వెళ్ళిపోతున్నాను, మా ఇంటి దగ్గరే చర్చ్. మరి అప్పట్లో భయం చేయకంటే ఆ చర్చ్ పిల్లల దగ్గర వచ్చిన ల్యాంప్ ఉంటుంది, అది మాడిపోయిందండి ముందు రోజు. ఇంకా ఆ చీకటిలో భయం వేస్తుంది. ఒక ప్రక్కన ప్రేయర్కి వెళ్ళకపోతే డాడీ తిడతారు, మొత్తానికి వెళ్ళి అటెండెన్స్ వేయించుకోవాలి. ఏమండి అక్కడ నేర్పించారు, చిన్నప్పటి నుంచి అలా భయభక్తులు నేర్పించారు. సో ఇంకా ఎదురుగుండా దూరంగా ఒక లైట్ కనిపిస్తుంది, అది చూసి ఇంకా స్పీడ్గా నడక స్టార్ట్ చేశాను. పరిగెడుతున్నా, చీకటి వస్తుంది కానీ ఆ చిన్న లైట్ చూసి పరిగెడుతున్నా, అమాంతంగా పడిపోయాను. ఏమైపోయిందిరా బాబు అనుకున్నా, చీకటి అంటే భయంగా వచ్చినాను. ఏమండి అక్కడ ఒక ఇసుక గుట్ట ఏమండి దారిలో ఉంది. ఆ ఇసుక గుట్ట మీద పడేసరికి చాలా భయం ఉంది, ఇంకేదైనా అయిపోయింది అనుకున్నాను. కానీ ఎందుకు ఈ మాట చెప్తానంటే, పేరెంట్స్ మన చిన్నప్పుడు క్రమశిక్షణ నేర్పిస్తే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా, కష్టమైన నష్టమైన ఆ మార్గంలో మనల్ని పెట్టడం అలవాటు చేస్తారు. చూడండి, యుఎస్లో ఏదైనా ఎగ్జామ్స్ జరుగుతున్న పిల్లలు స్కూల్స్ కొంచెం మానేస్తుంటారు, ఒప్పుకోవాలి స్కూల్స్ మానేస్తే. ఏమంటే స్కూల్ మానేసి ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది లేదు. కనీసం చర్చ్ ఒక 1 hour అన్న మనం వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టి మనం ఎగ్జామ్స్ పంపిస్తే దేవుడు ఎగ్జామ్ సంగతి అలా ఉంచు, మంచి జాబ్ వారికి ఇస్తాడు, మంచి కెరీర్ ఇస్తాడు. వెంటనే మనము ఆ పాయింట్ టు పాయింట్ కొలుసుకోవడం కాదు, కానీ యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. తండ్రులు మనల్ని శిక్షించారు, క్రమశిక్షణ నేర్పించారు. అయితే ఆత్మల కాపరి, ఆత్మలకు తండ్రి అయిన వాడు ఏం చేస్తే చదవండమ్మా. ఎక్కువగా లోబడి బ్రతకవలను. మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మనకు, అందరూ చెప్పండి, నాకు మేలు కలగడానికి నా దేవుడు నాకు నేర్పిస్తున్నాడు. ఏమంటే శిక్ష అంటే ఆయన కొట్టడు. కొన్ని విషయాల్లో అనుకున్న పని జరగకపోవటం, కొన్నిసార్లు కొంతమందికి ప్రేయర్ వెంటనే అలా ప్రేయర్ చేస్తారు, ఇలాగే జవాబు వచ్చేయాలి కదండి. కొంతమందికి ప్రార్థన కొంచెం లేట్ అయ్యేసరికి మరి ఎంత బాధ అయిపోతుంది. దేవుడు ఉన్నాడా లేడా, నన్ను చూస్తున్నాడా, నన్ను చూడలేదా, దేవుడే ఉంటే నాకు ఎందుకు ఏమనో రావాలని చెప్పి దేవుడిని రకరకాలుగా ప్రశ్నించేస్తూ ఉంటారు. అయితే చదవండి, మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడనే గాని. చూసారా ప్రియులారా, విశ్వాసుల జీవితంలో కూడా దేవుని రాజ్యంలో గురించి మాటలు చెప్తున్నా. ఆయన పరమ తండ్రి కొన్నిసార్లు ప్రభువా
నాకు ఎందుకు ఈ కష్టం రావాలి, మా ఇంట్లో ఎందుకు ఈ మరణం, మా ఇంట్లో ఎందుకు ఈ వ్యాధి, మా ఇంట్లో ఎందుకు ఈ శోధన, మా ఇంట్లో ఎందుకు ఒక భయంకరమైన అవమానం వచ్చిందయ్యా, నువ్వు మమ్మల్ని శిక్షించావా, మమ్మల్ని విడిచిపెట్టావా, మమ్మల్ని మొత్తావా, మేము శాపానికి గురేమని రకరకాలుగా ఆలోచన. నో 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 నో. ఒకవేళ నిన్ను శిక్షించాలంటే, నిన్ను మొత్తాలంటే, నిన్ను శాపానికి గురి చేయాలంటే ఆయన సిలువ ఎందుకు ఎక్కాలి? సిలువ ఎక్కాల్సిన అవసరం లేదు. ఒక మాట చెప్పి నన్ను నమ్మకుండా మీరు రక్షణ పొందాలని చెప్పి వెళ్ళిపోవచ్చు. చాలా మంచిగా ఈ రోజుల్లో ఈజీగా గాస్పుల్ చెప్పే చాలా మందికి ఈజీ గాస్పుల్ ఇష్టం కదా, ఈజీ మాటలు ఇష్టం, ప్రాస్పెరిటీ గాస్పుల్ ఇష్టం. కానీ అలా ఈజీ చేయలేదు. మన సిలువ, మన శిక్ష, మన తీర్పు, మన శాపం, మన ఉగ్రత పాత్ర ఆయన త్రాగి మన మరణం, మన యొక్క వ్యాధి అంతా ఆయన పొందుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత వచ్చారు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక నీతి ఫలం, నీతి అను సమాధానకరమైన ఫలం. ఆ నీతి వల్ల మొలిచినప్పుడు మనం అనేకుల్లో సమాధానమును మనం ప్రకటించేవాళ్ళం. మొదటిగా మనలో సమాధానం లేకపోతే ఎదుటి వారికి ఏం చెప్తామండి? మనలో ఇన్నర్ పీస్ లేకపోతే నిలబడి ఎదుటి వారికి ఏం చెప్తాం? మన పిల్లలకి ఏం చెప్తాం? కాబట్టి మన జర్నీలో కొన్నిసార్లు మనకు ఎదురవుతున్న ఆ కన్నీటి వలయం, ఆ బిట్టర్ ఎక్స్పీరియన్సెస్లో కూడా పిల్లరా మనం ఫెయిత్ఫుల్గా ఉండాలి. యోబు జీవితంలో ఎక్కడా కూడా దేవునికి వ్యతిరేకంగా ఒక మాట చెప్పలేదు. కష్టంలో, బాధలో, వ్యాధిలో, హింసలో, మరణంలో తన కడుపును పుట్టిన 10 మంది కూడా ఒక్కరు మిగిలిన గారవంగా పెంచుకునేవారు. మిగతా 9 మందిని ఒక్కరిలో చూసుకునేవారేమో. కానీ ఒక్కరు కూడా మిగలకుండా ఒక రోజున అందరూ చనిపోతే తల్లి పాపం పిచ్చిదైపోయి ఉమెన్ ఇస్ ది వీక్ వెసల్. కొన్నిసార్లు ఏదైనా మాట్లాడచ్చు. ఎంత బాధ అంటే, ఇంకా ఎందుకు నీ దేవుడిని దూషించి నువ్వు మరణం కాము అంటే, కడుపును పుట్టిన అంతమంది అంటే ఒక్కొక్క బిడ్డకి ఒక 3 years వేసుకుంటే 10 మందికి ఒక 30 years. ఏమండి, కొన్ని అంత 20 years. ఆమె లైఫ్లో ఒక 20 సంవత్సరాలు, 20 నుండి 30 సంవత్సరాలు ఆ పిల్లల్ని పెంచి ప్రయోజకులు చేస్తే ఒకరోజు ఎవడో పర్వాలేదు, అమ్మ మీ పిల్లలందరూ చనిపోయారమ్మా అంటే ఎలా ఉంటుంది ఆవిడకి? ఏమన్నావు నీ 10 మంది పిల్లలు చనిపోయారమ్మా అంటే ఆమె పిచ్చిదైపోయి. కానీ మరలా ఆ పిచ్చిదాన్ని దేవుడు ఆ యొక్క అవిశ్వాసపు మాటలు పలికిన ఆ బిడ్డనే దేవుడు కరుణించి యోబు ఆ శ్రమల వలయం గుండా వెళ్ళిన తర్వాత తన యొక్క స్నేహితుల కొరకు యోబు ప్రార్థన చేసినప్పుడు మరలా దేవుడు ఆశీర్వదించి అదే తల్లిని ఆశీర్వదించి 10 మంది సంతానం ఇచ్చాడు. యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు ఆ దేశంలో లేరు. ఆత్మీయ సౌందర్యం, ఆత్మీయమైన వరములు, ఆత్మీయమైన సిరి సంపదలు కలిగి మా జీవితంలో కష్టం అంటే ఏంటో మాకు తెలుసు, బాధ అంటే ఏంటో మాకు తెలుసు, దేవుడు ఒకరిని ఎలా హెచ్చిస్తాడో మాకు తెలుసు అని ఆత్మీయమైన సౌందర్యం కలిగిన సంతానం కలిగిన యోబు సాక్ష్యం మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని రాజ్యం అంటే ఇట్స్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్. దేవుని రాజ్యం అంటే కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. నమ్మిన వారే, నీ ప్రక్కన ఉన్నవారే నిన్ను మోసం చేసి వెళ్ళిపోవచ్చు. ఆనందించి సంతోషించి దేవుడు 10 మంది నమ్మకస్తులు పంపిస్తారు. గట్టిగా చెప్పలు పట్టండి. నీ కొరకు ప్రారంభ చేసుకుని పంపిస్తాడు. నీ నమ్మిన వాళ్ళ నుంచి ఎప్పుడు కూడా ఇన్ క్రిస్టియన్ వాక్ నెవర్ కంప్లైన్ అబౌట్ యువర్ లాస్, నెవర్ మేక్ ఎ హ్యాబిట్ ఆఫ్ కంప్లైనింగ్ అబౌట్ ఎ ఫ్రెండ్, ఎ బ్రదర్. ఇతను ఇలా చేసినందుకే నాకు ప్రమోషన్ రాలేదండి, ఇతను ఇలా చేసినందుకే నాకు లాస్ అయిందండి, ఇతను ఇలా చేసినందుకు నా పేరంతా, నా పర్వంతా పోయిందని ఎప్పుడు మనుషులు నిందించడం మానేసావో దేవుడు నేను చూసి బిడ్డ ఎప్పుడు కూడా he never blames anybody, he never looks for any excuses, he looks at me because I am his provider. Amen. Hallelujah. ఈ రోజు if you want God to be your provider, stop complaining, stop saying excuses. Look at him. దేవా ఒట్టి చేతులతో వచ్చాను, ఒట్టి చేతులతో వెళ్ళిపోతా, కానీ ఈ యొక్క జీవితంలో నన్ను ఎంత ఆశీర్వదిస్తే నేను నీ యొక్క రాజ్యం కొరకు అంత ఆశీర్వాదకరంగా ఉంటాను ప్రభు. నాకు చిన్న సమర్పణ చేసుకో. నీ సమయంలో, నీ యొక్క ధనంలో, నీ సంతతిలో, నీ కుటుంబంతో నువ్వు నమ్మకంగా ఉండు. దేవుని రాజ్యంలో God will start increasing you. God will start honoring your faith
కదా ఆ రీతిగా మనం ఒక సమర్పణ చేసుకోవాలి. నిజంగా ఈ మాటలు రాత్రి నేను పాస్టర్ ఇవే ఈ మాటలు డిస్కస్ చేసుకుంటున్నాం. ఫ్రమ్ హీబ్రూస్ చాప్టర్ 12 షీ వాజ్ షేరింగ్ హర్ పర్సనల్ వాట్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు అవర్ హార్ట్ ఇన్ దిస్ జర్నీ. నిజంగా దేవుని యొక్క చేతిలో మనం ఉన్నప్పుడు అది ఎంతవరకైనా మనము భరించగలం. దేవుని చేతిలో ఉన్నప్పుడు ఆశీర్వాదము అది మానవ శక్తికి మించినది, మానవ తలంపులకు మించినది. కాబట్టి ఆ పరలోకపు తండ్రి చేత మనం ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. 1 Peter chapter 2 verse 11 says, dearly beloved, I beseech you as strangers and pilgrims, abstain from fleshly lusts which war against the soul. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులను ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించండి. ప్రైజ్ ది లార్డ్. మనం ఎవరండి? పరదేశులము, యాత్రికులు. ఈ లోకంలోకి మనము పరదేశముగా వచ్చాం, ఫారినర్స్గా వచ్చాం, యాత్రికులుగా వచ్చాం. నిజమే, అమెరికాకు మనము ఎన్ఆర్ఐస్గా వచ్చినట్టుగా మనం పరదేశులుగా, యాత్రికులుగా ఈ లోకానికి వచ్చాం. అయితే పిలువబడిన వారు అనేకులు ఈ రోజున ఎంతోమంది క్రైస్తవులు కానీ ఎంతమంది పరలోక రాజ్యం వెళ్తారు? ఎంతమంది దేవుని యొక్క నమ్మకంగా ఉంటారు? అంచెం వరకు ఎవరి గురించో ఎందుకు? యేసు ప్రభుకున్న 12 మంది శిష్యుల్లో ఒకరిని సాతానుడు అలా లాగేశాడు కదండి. సో 12 మందిలో ఒకరు అలా వెళ్ళిపోతే ఎంత కష్టం. యేసు ప్రభుతో ఉన్న వారిని అంత అవలేలుగా అఫ్కోర్స్ లేఖలు నెరవేర్చబడ్డాయి. మరి అతడు ఆ రీతిగా అతడు వెళ్ళాలని దేవుని చిత్తు ఉంది. కానీ లోకంలో కూడా మనం చూద్దాం ఎంతమంది మరి తాను సంపాదించుకున్న ధనం పైన, బిడ్డల పైన, ఈ లోకానుసారమైన మరి యొక్క సంపాదన పైన ఆశ కలిగి ఎంతమంది దేవుని రాజ్యాన్ని విసర్జిస్తున్నారు. ఒక ధనవంతుడు పరలోక రాజ్యం వెళ్ళటం చాలా కష్టమని దేవుని వాక్యం చెప్తుంది. ఇట్స్ ఈజీ ఫర్ a camel to enter into the eye of a needle, but it's hard for a rich man to enter into the gates of heaven. అంటే రిచ్ మ్యాన్ అంటే మరి వాక్యము లేని ధనవంతుడు, దేవుడు లేని ధనవంతుడు. నేను చెప్తూ ఉంటాను, పూరి గుడిసులో చాలా మంది అనుకుంటారు ధనవంతుడు, మిలియనర్ హోమ్స్లో రిచ్ పీపుల్ పరలోక రాజ్యం వెళ్ళరేమో అని చాలా మంది ఒక అవగాహన, అపోహ కలిగి ఉంటారు. లేదండి, ఎంత పెద్ద గృహంలో ఉండి నువ్వు భక్తిగా ఉంటే ఆ భక్తి పరులైన ధనవంతులు పరలోక రాజ్యం వెళ్తారు. పూరి గుడిసులో ఉండి భక్తిహీనంగా ఉంటే, పూరి గుడిసులో ఉండి ఎప్పుడు కంప్లైనింగ్ చేస్తూ ఉంటే, దేవుడు లేకుండా ఉంటే నువ్వు పేదవాడు అయినా పరలోక రాజ్యం వెళ్తావు. ఇంకొకటి కాంట్రాస్ట్గా, నువ్వు పూరి గుడిసులో ఉండి భక్తిగా ఉంటే నువ్వు పరలోక రాజ్యం వెళ్తావు. పెద్ద ఇంట్లో ఉండి భక్తి లేకుండా, రక్షణ లేకుండా ఉంటే నరకానికి వెళ్ళిపోతావు. ధనవంతునికి పరలోక రాజ్యానికి ఏంటి అంటే సాధారణంగా మనుషులు ధనం పెరిగాక భక్తి తగ్గిపోతుంది. మీరు విన్నది కరెక్టే, ధనం పెరిగాక భక్తి తగ్గిపోతుంది. ఇండియాలో ఉండే ప్రతిదానికి మనం ప్రార్థన చేసుకుంటాం, ప్రేయర్లు రాసుకుంటాం. ఇక్కడ తలపోటు వస్తుంది, గూగుల్ చేస్తాం, హెడేక్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ మై హెడ్, 2 inches అబవ్ ఐ, 3 inches బిలో హెడ్. ఇవన్నీ కూడా మనం ఇచ్చేస్తాం, డేటా ఎంట్రీ చేసేస్తాం. ఏమండి, ఫస్ట్ ఏం చేయాలి? ప్రేయర్ తీసుకోవాలి, ప్రేయర్ వేసే వాక్యం చదువుకోవాలి. సో రాను మన భక్తి ఏమైపోతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎవరు? ఒక డాక్టర్ చెప్పాలి. ఎవరు చెప్పండి? డాక్టర్ చెప్పండి, మైగ్రేన్స్ వస్తాయి. కాబట్టి అది ఎందుకు మాట చెప్తానంటే, మరి ధనం పెరిగే కొద్దీ కూడా, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగే కొద్దీ కూడా దేవుని పైన, దేవుని శక్తి పైన సాధారణంగా మనమని కాదు, సాధారణంగా మనం కొంచెం డివేట్ అవుతూ ఉంటాం. అలాంటి వారికి దేవుడు ఒక దెబ్బేసి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, జాగ్రత్త బిడ్డ, నీ ఫోకస్ వెళ్ళిపోతుంది. ఇన్సూరెన్స్ మీద కాదు నీ ఫోకస్, దేవుని వాక్యం మీద ఉండాలి. మెడికేషన్ మీద కాదు నీ ఫోకస్, దేవుని మీద ఉండాలి. ముగించుకున్న సమయం అయిపోతుంది. కాబట్టి ఐ వుడ్ లైక్ టు షేర్ 3 qualities of the chosen. పిలువబడిన వారు అనేకులు, వారు దేవుని యొక్క సన్నిధిని విసర్జించి దేవుని రాజ్యంలోకి రాలేకపోవచ్చు అందరూ. కానీ ఏర్పరచబడిన వారు కష్టాల్లో నమ్మకంగా ఉంటారు, శ్రమలో నమ్మకంగా ఉంటారు. ద చోజన్, ద ఎలక్టెడ్ will be faithful in their trials and tribulations. The qualities of the chosen, చూద్దాం. They hold on to sanctity. Amen. They hold on to sanctity. నిజంగా పాస్టర్ గారు ఈరోజు మార్నింగ్ చదివిన ఆ వర్స్, 1 Peter chapter 1 verse 1 and 2, ఆ వర్సెస్ చాలా పర్ఫెక్ట్గా అక్కడ అది కుదురుతుంది. అది చదివేశారు కాబట్టి I would like to just highlight that verse. And then ఇంకా చూస్తే పిల్లరా, how do they hold on to the sanctity? 1 Corinthians chapter 6 verse 11 says, you are washed and you are sanctified, you are justified in the name of the Lord Jesus Christ by the Spirit of our God.
నీవు కడగబడ్డావు, నీవు పవిత్రపరిచి దేవుని యొక్క మరి ఎఫెషియన్స్ చాప్టర్ 5లో మరి సంఘాన్ని ఆయన ఏం చేశాడంటే ఆయన దేవుని వాక్యం అని ఉదక స్నానం చేత కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచాడని దేవుని వాక్యం చూస్తున్నాం. పవిత్రపరచడం వేరు, పరిశుద్ధపరచడం వేరు. పవిత్రతకు పరిశుద్ధతకు ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే, ఈ యొక్క ఫోన్ ఉందండి, ఈ ఫోన్ బురదలో పడిపోయింది, తీసి వాళ్ళని ఫస్ట్ ఏం చేయాలి? క్లీన్ చేయాలి. పవిత్రత క్లీన్ చేయాలి. పవిత్రత అంటే వాసన రాకూడదు, క్లీన్గా ఉండాలి, శాంక్టిటీ ఉండాలి. పరిశుద్ధత అంటే నెట్వర్క్ ఉండాలి. నెట్వర్క్ ఉన్నప్పుడు ఏంటి అంటే అది ఆ నెట్వర్క్ ద్వారా అది పనిచేస్తుంది, కనెక్ట్ అవుతుంది కదా. మనం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ అవ్వాలి. రెండోది పరిశుద్ధత, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. పవిత్రపరచబడటం ఎంత ముఖ్యమో, పరిశుద్ధత, పరిశుద్ధ అనుభవం, పరిశుద్ధ లేఖనాలు కలిగి మరి ఇహలోక మాల్యం అంటకుండా దేవుని వాక్యం చేద్దాము. కొంతమంది పవిత్రంగా ఉంటారు కానీ వాక్యం చదవరు, వాక్యంతో నింపబడరు, వాక్యంతో కనెక్ట్ అవ్వరు, ఆత్మలో ఫ్లో అవ్వరు. నువ్వు ఎంత భక్తిగా ఉంటే ఏం ప్రయోజనం? భక్తిలోని శక్తిని ఆశ్రయించినప్పుడు కనెక్టివిటీ లేదు, నెట్వర్క్ లేదు. ఏమండి, మీరు అన్నీ ఏం చేయాలి? నెట్వర్క్ మార్చాలి. కమ్ టు ది నెట్వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ హోలీ వర్డ్. ఆమేన్. పరిశుద్ధ వాక్యము, దేవుని వాక్యంలోకి వచ్చినప్పుడు మనము విల్ హోల్డ్ ఆన్ టు ది శాంక్టిటీ. ఎస్తేరు జీవితంలో చూడొచ్చు ప్రియులారా. మరి అక్కడ మరి దానియేలు గ్రంథం చూస్తే ఆ షద్రక్, మేషక్, అబేద్నెగోలు మరి రాజా యొక్క సంస్థానంలో తినే ఆహారం మాకు వద్దు, మమ్మల్ని 10 రోజులు టెస్ట్ చేయండి, కేవలము శాఖాధాన్యములతో టెస్ట్ చేయండి, వారికంటే మేము మంచిగా లేకపోతే మమ్మల్ని మీరు సెలెక్ట్ చేయొద్దు అని చెప్పి షద్రక్, మేషక్, అబేద్నెగోలు రాజ సంస్థల్లో ఇచ్చే ఆహారం కానీ, వేరే వేరే ఆహారం కానీ, పానీయం కానీ, వేరే వేరే డ్రింక్స్ వారు తీసుకోకుండా వారు శాంక్టిటీ కాపాడుకున్నారు. నీ జీవితంలో అలాంటి శాంక్టిటీ నువ్వు కాపాడుకుంటున్నావా? 10 days వారు ఆ పర్మిషన్ ఇవ్వడం చాలా అద్భుతం, చాలా అది ఒక వరం. అలాంటి అద్భుతం వారికి దొరికింది. అడుగుడి మీకు ఇవ్వడం, దేవుడు ఇస్తాడు. అయితే 10 రోజుల తర్వాత ఏమైంది? ఈ వీరి యొక్క ముఖాలు వారి ముఖాల కంటే ఏమండి ప్రకాశించినట్టుగా మనం చూస్తున్నాం. నెంబర్ 2, ఎన్లైటన్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నెంబర్ 1, శాంక్టిటీ. ఎప్పుడైతే నువ్వు ప్రత్యేకించుకున్నావో, రెండవది ఆ ప్రత్యేకతలో దేవుని రోషం దిగి వస్తుంది. నా బిడ్డ, ఈ దేశం వచ్చినా పాడైపోలేదు, ఈ దేశం వచ్చినా చెడ్డలకు గురి కాలేదు. ధనవంతులు ఎన్నో వీకెండ్స్, ఎన్నెన్నో పార్టీలకు వెళ్తున్నాయి. బిడ్డ నో అని ఒక చిన్న స్మైల్ ఇచ్చి ఇంటి దగ్గర ఉండిపోతాడు. నా బిడ్డ, హీ హోల్డ్స్ ఆన్ టు శాంక్టిటీ. ఏనాడు ఎంత మద్యం కూడా టేస్ట్ చేయలేదు, దూరంగా ఉంటున్నాడు. ఉండాలి. హల్లెలూయా. శాంక్టిటీ. ఏనాడు వ్యర్థమైన సంభాషణ దేవునికి కానీ, దేవుని సేవకులకు కానీ వ్యతిరేకంగా మాట్లాడే అనుభవం ఉండకూడదు. దేవుని వాక్య ప్రకారంగా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పి ముందుకు వెళ్ళిపోవాలి. అలా మనం ఉన్నప్పుడు గాడ్ విల్ బ్లెసెస్. ఇక్కడ షద్రక్, మేషక్, అబేద్నెగోలు వారి యొక్క ముఖాలు ప్రకాశించబడ్డాయి. ఎన్లైటెన్. చూడండి, మరి సమయకులు ముగించేస్తాను. మరి Psalm 119:105, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగు. దేవుని యొక్క వాక్యముతో మనం నింపబడినప్పుడు మనము ఎంతగానో ప్రత్యేకమైన వెలుగు కలిగి జీవిస్తాం, వెలుగు సంబంధంగా ఉంటాం, వెలుగు వలె మనం ప్రకాశిస్తాం. దేవుడు అనేక రీతిలుగా తన కొరకు మనలను ఆయన వాడుకుంటాడు. వెలుగై ఉన్నాం. ఆయన అన్నాడు కదా, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. జీసస్ సెడ్, ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. అందరితో ఆపలేదు కానీ యూ ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు. ఒక రోజున ఒక క్రిస్టియన్ కుర్రాడు తన ఫ్రెండ్స్ని చర్చికి తీసుకెళ్ళాడంట. వెళ్ళారు, వచ్చేసారు, అయిపోయింది. ఆ ఫాలోయింగ్ వీక్ క్లాస్లో టీచర్ అడుగుతా అంట, దేవుడు ఎలా ఉంటాడు చెప్పండి అని చెప్పి ఆ క్లాస్లో జనరల్గా డిస్కషన్ టైంలో వస్తే అడిగాడంట. ఎవరు చెప్పలేకపోతారు. దేవుడు అంటే బొమ్మలే ఉంటాడు, దేవుడు అంటే ఇన్ని చేతులు ఉంటాయి, దేవుడు అంటే అలా ఉంటాడు అందరూ చెప్తుంటే, ఈ క్రిస్టియన్ కుర్రవాడితో పాటు చర్చికి వెళ్ళిన హిందూ బ్రదర్స్ లేకపోతే ముస్లిం వాళ్ళు తీసుకెళ్ళాడు కదా, అందులో ఒక వ్యక్తి చెప్పాడు, గాడ్ ఈజ్ లైట్. ఈ క్రిస్టియన్ బ్రదర్కి అర్థం కాదు, ఎలా చెప్తున్నాడు, ఎలా చెప్పగలవు అని టీచర్ అడిగితే, లాస్ట్ వీక్ మా ఫ్రెండ్ నన్ను చర్చికి తీసుకెళ్ళాడు,
ఆ చర్చ్లో మరి ఎంతో చక్కగా చర్చ్ వెనకాల గ్లాస్ వర్క్ పైన జీసస్ ఫోటో ఉంటే ఆ వెనకాల నుంచి సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఆ సూర్యుడు యేసుక్రీస్తు మీద ప్రకాశిస్తుంటే నిజంగా దేవుడు అంటే ఇలా ఉండాలి కదా, గాడ్ ఈజ్ లైట్ అని నాకు అనిపించింది. అదే మీకు చెప్తున్నా. అంటే మనం ఏమైతే చూపిస్తున్నాం మన హిందూ బ్రదర్స్కి, మన హిందూ దేవుని తెలియని అన్బిలీవర్స్కి మనం ఏదైతే చూపిస్తామో కొన్నిసార్లు మనం చెప్పనవసరం లేదు. దే విల్ సీ అండ్ లెర్న్ హూ అవర్ గాడ్ ఈస్. Amen. So their faces were enlightened, their faces were glowing. As Christians మన ఆత్మీయమైన హృదయాలు కూడా ఏమండి మరి ప్రకాశించాలి. దేవుని కొరకు మనం ప్రకాశించాలి. లెమ్ము, తేజరిల్లుము, వెలుగు వచ్చి ఉన్నది. యు ఆర్ చోసెన్, యు ఆర్ సెలెక్టెడ్. దేవుడు నీవు తన పని చేయాలని ఏదో ఒక పని, చిన్న పనో పెద్ద పనో, పాటలు పాడటం, లేకపోతే సండే స్కూల్ మినిస్ట్రీ చేయడం, లేకపోతే వాలంటీర్ చేయడం, అవుట్రీచ్లో పాస్టర్ గారి సహకారంగా ఉంటాం. దేవుని సంఘంలో అంటే భూలోకంలో దేవుని రాజ్యం అంటే సంఘమే కాబట్టి దేవుని సేవకులకు సహకారంగా ఉంటే చాలు. దేవుడు నీ రికార్డ్స్ పరలోకంలో మంచిగా అద్భుతంగా దేవుని కొరకు వాడబడుతున్న రికార్డ్స్ని స్థాపించబడతావు. ఈ యొక్క అట్లాంటా ఈ యొక్క సిటీలోనే ఒక అద్భుతమైన సంఘంగా ఉంది. ఇంకానూ కూడా మీ సంఘము బహుశా మంచి ఇటువంటి కూడా చాలా ఎక్స్పాన్షన్ త్వరలోనే మరి చేసేయాలని నమ్మి చెప్పగలుగుతాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అవర్ లైట్ షుడ్ షైన్. We are called to shine. We have to reflect God's glory. We have to overcome the darkness. We have to be have the fruitfulness of the light. ఇంకా చాలా వర్సెస్ ఉన్నాయి, ముగించేస్తున్నాను. చివరిగా పిల్లరా, మనము ఏమి చేయాలి, ఎలాగైనా మనం ఉండాలి అంటే మొదటిగా వీ హ్యావ్ టు హోల్డ్ ఆన్ టు ద శాంక్టిటీ అండ్ వీ హ్యావ్ టు బి ఎన్లైటెన్డ్ బై ద వర్డ్. మూడవదిగా వీ హ్యావ్ టు బ్రింగ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ గాడ్. మన లైఫ్లో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఉన్నప్పుడు మన ద్వారా మన కమ్యూనిటీస్ ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సాక్ష్యము కలిగిన బిడ్డలంగా నిజంగా మంచి సాక్ష్యాలు మనం విన్నాం. మరి ఎన్నో బహుశా మీ చర్చలో కూడా ఎన్నో హీలింగ్స్, ఎన్నో మిరకల్స్ దేవుడు చేస్తుండవచ్చు. లాస్ట్ మంత్ కపుల్ ఆఫ్ మంత్స్ ఏం జరిగిందంటే మన చర్చ్లో ఒక బ్రదర్ యూట్యూబ్లో చూస్తాడంట. అయితే అతను వాళ్ళ ఊర్లో తన సాక్ష్యం ఏంటి అంటే తన ప్రభువుని నమ్ముకున్నందుకు ఊర్లోంచి వెలివేసేసారు తనని, తన భార్యని, ఒక కూతురు. సో అనుకోకుండా స్టేట్స్ వచ్చాడు. వేరే స్టేట్లో తాను నిద్రపోతుంటే ఇంత పెద్ద బరువైన ఆకారం మీద పడటం. సో అది ఏంటో తెలియదు, అది బహుశా పడని వారు ఏదైనా ప్రయోగం చేశారో. యూజువల్గా నేను ఇలాంటి విషయాలు మాట్లాడిన కానీ ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది, చాలా ఫ్యాషన్ అయిపోయింది. ఈ సార్సరీ అని లేకపోతే ఈ చేతపడ అనేది రకరకాలుగా సాతాను సంబంధించిన మనుషులు ఏమండి ఈ జాతకాలు చూసేవారు కూడా ఎక్కువ ట్రెండ్ నడుస్తుంది. ఇక్కడ వీళ్ళ దగ్గర చూపించుకుంటే బాగా చెప్తారు, ఇది చాలా దారుణం. అది బైబిల్ ప్రకారంగా చాలా భయంకరమైన సీన్ అండి. మనము క్రిస్టియన్స్గా బర్త్ సైన్స్ కూడా మనం చదవకూడదు. ఆమె ఏం చెప్పండి అందరూ, నేను జూలైలో పుట్టాను, ఏముందో చూద్దాం, మ్యాగజైన్ ఉంది కదా అని చెప్పి సరదా కూడా చదవకూడదు. అక్కడ ఈవిల్ స్పిరిట్స్ పనిచేస్తాయి. దట్ ఈస్ నాట్ ద స్టడీ ఆఫ్ గాడ్. నెవర్ రీడ్. ఇట్స్ నాట్ ఫన్ ఫ్రెండ్స్, నాట్ ఫన్. అది భయంకరం. బైబిల్లో చెప్పాలి చాలా భయంకరమైన పాపాల్లో అది ఒక పాపం. సో ఏదో జరిగింది అనుకున్నారు, అతను బాగా భయపడ్డాడు. సో డాలస్ వచ్చాడు. ఒక రోజు నాకు లేట్ నైట్ ఫోన్ చేసి, పాస్టర్ గారు మీ నెంబర్ యూట్యూబ్ ఫోన్ చేశాను, నా కోసం ప్రార్థన చేస్తానంటే నేను మళ్ళీ చేస్తానని చెప్పి మర్చిపోయాను. నెక్స్ట్ డే మళ్ళీ పాస్టర్ గారు నా పరిస్థితి బాగాలేదంటే ఏంటమ్మా చెప్పండి, ఇలా ఓకే ఇది ఫోన్లో కాదు, మనం లోకల్గా ఉన్నాం కాబట్టి వచ్చి ప్రార్థన చెప్తున్నాడు. రోజు నైట్ అంట అతను సింగిల్గా ఉంటున్నాడు. ఆ బరువైన ఆకారం మీద పడుతుంటే అతను పెట్టే కేకలకి ఆ ఫ్రెండ్స్ భయం వేసి 911 కాల్ చెప్పారట 2-3 సార్లు. సో అలాంటి వ్యక్తి ఆ రోజున జస్ట్ 5 minutes ప్రేయర్ చేద్దాం వెళ్ళాను, కానీ 2 hours అతను కౌన్సిలింగ్ ఇచ్చి మరి దేవుని యొక్క వాక్యం అందించి ప్రార్థించినప్పుడు ఆ రాత్రి ప్రభుత్వం విడిపించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మరి ఆ రాత్రి అతను మంచిగా నిద్రపోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నట్టు, when we are enlightened by the word of God, we don't have to shout, we don't have to scream, only we use the authority of the word of God. Because our God is the God of order but not confusion. Amen. ఒక ఆర్డర్లో చక్కగా వాక్యం చెప్పి ప్రార్థన వచ్చేసాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ చేసి పాస్టర్ గారు ప్రశాంతంగా నిద్రపట్టిందండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అతడు దేవుడు అతనికి అద్భుతమైన సాక్ష్యం ఇచ్చాడు, అతని జీవితంలో కార్యం చేశాడు. ఏంటి నేను చెప్పాలనుకుందంటే, when we have the word of God in our heart, దేవుడు అందరినీ వాడుకుంటాడు. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే.
నీవు ఎవరితో ఇంటరాక్ట్ అవుతావో వాళ్ళందరిలో కూడా నీలో ఉన్న శాంతి, నీలో ఉన్న సమాధానం. ఈ బ్రదర్తో మాట్లాడుతున్న నాకైతే తెలియని శాంతి అనిపిస్తుంది. ఈ బ్రదర్తో పాటు ఒకసారి చర్చ్కి వెళ్దామే, ఎందుకు వెళ్ళకూడదు అని వస్తారు మీకు. కాబట్టి ఎప్పుడు కూడా మనము రిమెంబర్ దట్ వీఆర్ సెలెక్టెడ్ బై గాడ్, వీఆర్ చోజన్ బై గాడ్. అలా మనం దేవుని చేత ఒక సిల్వ సైనికునిగా మనం స్పిరిచువల్ ఆర్మర్ కలిగి మనం దేవుని కొరకు జీవించినప్పుడు యూ విల్ బ్రింగ్ ఏ రాడికల్ చేంజ్, యూ షల్ బ్రింగ్ ద గ్రేట్ డిఫరెన్స్ ఇన్ ద కమ్యూనిటీ. కళ్ళు మూసుకుందామా? పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్ది మంది. ఎట్లరా, ఏ వారియర్ డస్ నాట్ ఆల్వేస్ విన్ బట్ ఆల్వేస్ ఫైట్స్. జీసస్ ఈస్ ద ఓన్లీ వారియర్ who never loses when he fights with us and for us, and we cannot lose when we have Jesus on our side. నువ్వు పరిశుద్ధత కలిగి యేసుతో ఉన్నప్పుడు ఒక వారియర్ వలె ఫైట్ చేయడం నేర్చుకుంటావు. దేవుని వాక్యం కలిగి పాపం పైన అధికారంతో రక్తము కారణంతగా నువ్వు పోరాడి ఒక సైనికునిగా ఉంటావు. క్రీస్తు నీతో పాటు పోరాడతాడు కాబట్టి యూ విల్ నెవర్ లూజ్. శారీరకంగా మరి మనకు కొన్నిసార్లు కొన్ని విషయాలు లేట్ అవ్వచ్చు, కానీ దేవుడు జయమిస్తాడు, గొప్ప కార్యాలు ఇస్తాడు. లెట్ us హ్యావ్ ఎ వారియర్ మైండ్ సెట్. దేవుని కోసం పోరాడే వారంగా ఉందాం. రిమెంబర్ దట్ వీఆర్ చోజన్. అలాంటి కృప కలిగి ముందుకు వెళ్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, నీ వాక్యం విని ఉన్నాం. మా జీవితాలు ఏర్పరచబడిన వారంలో ఉండటకు మేము ప్రభువా, మేము గొప్పవారం కాదు, మేము శ్రేష్ఠులం కాదు. వీఆర్ నాట్ పర్ఫెక్ట్ ఎట్ ఆల్, బట్ బై యువర్ గ్రేస్ లార్డ్ ప్రతినిత్యం నీ వాక్యము, పరిశుద్ధ వాక్యము కలిగి ప్రభు సంఘములో నమ్మకముగా ఉంటూ నీ రాజ్యములో కొనసాగి మా చేతులు మా పాదాలని పని కొరకు వాడడానికి మా తలాంతులు, లార్డ్ అవర్ టైం, టాలెంట్ అండ్ టైమ్స్ ఫర్ గాడ్, నీ కొరకు మేము ఎంత దీవించబడ్డామంటే అది కేవలము నీ కృప ప్రభువా. మా దీవెనలన్నీ తెచ్చి మీ పాదాలను పెట్టేస్తున్నాం ప్రభువా. మల్టిప్లై చేస్తారని నమ్ముచున్నామయ్యా. ఇంకా మమ్మల్ని వాడుకోనండి. ఈరోజు వాక్యం బిడ్డలందరినీ కూడా ఈ సిల్వ సైనికులుగా ప్రభువా ఆశీర్వదించుమని అయ్యా. మాకు ఈ లార్డ్ బ్లెస్ దిస్ బ్యూటిఫుల్ చర్చ్ మోర్ అండ్ మోర్. దినదినము ఈ సంఘంలో నూతన ఆత్మలో చేర్చబడాలి, నూతనమైన ఉద్యమం రావాలి, అద్భుతమైన కార్యాలు ఇక్కడ మీరు మునుపటి కంటే ఎక్కువగా చూచినట్లుగా సహాయం చేయండి. మా ప్రియులు పాస్టర్ గారు అయ్యా, మరి పాస్టర్ పీటర్ గారిని, అలాగే ఆయన భార్య గారిని ఆశీర్వదించండి. అలాగే ప్రభా క్రిస్టఫర్ అంకుల్ ఆంటీ గారిని, ఆంటీ గారిని మంచి ఆరోగ్యం దయచేయండి. అలాగే ప్రియులు పీటర్ అంకుల్ గారి యొక్క సత్యమైన ఆంటీ గారిని కూడా మంచిగా బలపరిచి వారి బిడ్డల కుటుంబీకులందరినీ కూడా నీ ఆత్మీయ మార్గంలో మీ యొక్క దీవెనతో నింపి నడిపించమని ప్రార్థిస్తాం. సంఘంలో వచ్చిన బిడ్డలందరినీ కూడా సమృద్ధిగా దీవించమని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి.